హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. మనం దిస్ ఈజ్ యాదగిరి, ఫ్యాకల్టీ ఆఫ్ తెలంగాణ హిస్టరీ. మనం తెలంగాణ హిస్టరీ నుంచి టీఎస్పిఎస్సి నిర్వహించేటటువంటి ఎగ్జామ్లల్లా వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇచ్చినటువంటి ప్రశ్న ఏందని చూసినట్లయితే, ఈ క్రింది వాటిని జతపరచండి. ఏమిచ్చారు వీళ్ళు? ఒకవైపు రచయితని, మరొక వైపు గ్రంథాన్ని. ఏంటిదని చూసినట్లయితే సోమదేవసూరి, శర్వవర్మ, క్షేమేంద్రుడు, కుతూహలుడు. వీరందరూ కూడా ఏ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళంటే, వీరిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే శాతవాహనుల నుంచి ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. శాతవాహనులు ఎక్కడి నుంచి అండి? శాతవాహనులు. ఇక్కడ ఇచ్చినటువంటి బుక్స్ చూస్తే గ్రంథాలు కాతంత్ర వ్యాకరణం, బృహత్ కథా మంజరి, కథా సరిస్సాగరం, లీలావతి పరిణయం. ఈ ఇచ్చినటువంటి గ్రంథాలల్లా మనం చూసినట్లయితే బృహత్ కథా మంజరి మరియు కథా సరిసాగరం, ఈ రెండు గ్రంథాలు కూడా, బృహత్ కథా మంజరి, కథా సరిసాగరం కూడా ఏంటిదని ఒకసారి చూస్తే, శాతవాహన చక్రవర్తులు మనం గతంలో చెప్పుకున్నాం క్లాస్లో 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించినట్టు మనం చెప్పుకున్నాం. ఈ శాతవాహనులలో 30 మంది చక్రవర్తుల్లో 13వ చక్రవర్తి పేరేందంటే కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి. ఈ 13వ చక్రవర్తి అయినటువంటి కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి ఎవరన్నప్పుడు గుణాఢ్యుడు. ఇతని యొక్క ఆస్థాన కవి ఎవరినన్నా? గుణాఢ్యుడు. ఆస్థాన కవి గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు పైశాచిక భాషలో, ఏ భాషలో? పైశాచిక భాషలో బృహత్ కథ అనే గ్రంథాన్ని రాశాడు. ఏ గ్రంథాన్ని రాశాడు? బృహత్ కథ. ఈ బృహత్ కథ అనే గ్రంథాన్ని రాశాడు పైశాచిక భాషలో. ఇది ఈ కుంతల శాతకర్ణికి అంకితం ఇవ్వడానికి గుణాఢ్యుడు వెళ్ళిన సందర్భంలో ఇతను తిరస్కరించడంతో ఆవేశంలో ఈ గ్రంథాన్ని తగలబెట్టడం జరిగింది. ఎవరంటే గుణాఢ్యుడు. దాంట్లో మిగిలి ఉన్నటువంటి కొంత భాగాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని గ్రంథాలు వచ్చినాయి. అలా వచ్చిన గ్రంథాలల్లా ఈ రెండు, అంటే బృహత్ కథ, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ ఆధారంగా వచ్చినటువంటి గ్రంథాలు ఏందన్నప్పుడు బృహత్ కథ మంజరి, కథా సరిసాగరం. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు మ్యాచింగ్ లో భాగంగా చూద్దాం మనం. ఇక నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం. అసలు కాతంత్ర వ్యాకరణ గ్రంథాన్ని ఏందని చూసినప్పుడు ఈ కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని నేర్చుకోవడం కోసం, దేన్ని నేర్చుకోవడం కోసం? సంస్కృతాన్ని నేర్చుకోవడం కోసం ఈ కుంతల శాతకర్ణికి సంస్కృతాన్ని నేర్పించడం కోసం కాతంత్ర వ్యాకరణాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే శర్వవర్మ. ఈ శర్వవర్మ అనేట ఆయన ఈ కాతంత్ర వ్యాకరణాన్ని రాశాడు. దేనికోసము? కుంతల శాతకర్ణికి సంస్కృతంని నేర్పించడం కోసం. అంటే ఇది సంస్కృత గ్రంథం అనేది మనకు అర్థమవుతుంది. ఈ కుంతల శాతకర్ణికి శాతంత్ర వ్యాకరణం ఎందుకు రాయబడిందంటే సంస్కృతాన్ని నేర్పించడం కోసం. ఎవరు రాశారు? శర్వవర్మ గారు రాయడం అనేది జరిగింది. ఇక లీలావతి పరిణయం. ఈ లీలావతి పరిణయం ఏంటంటే 17వ శాతవాహన రాజైనటువంటి హాలుడు, 17వ శాతవాహన రాజైనటువంటి హాలుడు, 17వ శాతవాహన రాజైన హాలుడు శ్రీలంకపై, ఎక్కడ? శ్రీలంకపై దాడి చేసి, దండయాత్ర చేసి శ్రీలంక యొక్క రాకుమార్తెని, ఆమె పేరే లీలావతి. ఆమె పేరేం పేరు? లీలావతి. ఈ లీలావతి ఎవరు? శ్రీలంక రాకుమారి. 17వ శాతవాహన రాజైన హలుడు శ్రీలంకపై దాడి చేసి శ్రీలంక రాకుమారి అయినటువంటి లీలావతిని తీసుకొచ్చి వివాహం ఆడినాడు. ఆమెను తీసుకొచ్చి ఏం చేశాడు? వివాహం ఆడడం అనేది జరిగింది. అలా హలునికి లీలావతికి జరిగినటువంటి వివాహ మహోత్సవాన్ని తెలియజేస్తుంది ఏంటంటే
లీలావతి పరిణయం. ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే కుతూహలుడు. అర్థమైందా? కుతూహలుడు రాసినటువంటి లీలావతి పరిణయం దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు హలుడు మరియు శ్రీలంక రాకుమారి అయినటువంటి లీలావతికి జరిగినటువంటి వివాహ మహోత్సవాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక క్షేమేంద్రుడు. క్షేమేంద్రుడు ఏం రాశాడంటే బృహత్ కథా మంజరి రాశాడు. సోమదేవ సూరి రాసింది ఏంటంటే కథా సరిసాగరం. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా శాతవాహనుల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. మనకు డైరెక్ట్ ఆన్సర్ చూస్తే అక్కడికే ఉంటుంది. దీన్ని అనాలసిస్ చేసినప్పుడు మాత్రమే యాస్పిరెంట్ కి సబ్జెక్ట్ పై కమాండ్ వస్తుంది. ఇలా అనాలసిస్ చేసుకుంటూ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ని ఇతర ప్రాక్టీస్ పేపర్స్ కనుక చేస్తే ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చి రేపు ఎగ్జామినరు ఏ రకమైన ప్రశ్న ఇచ్చినా కూడా యాస్పిరెంట్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు. మనం ఏం చెప్పాము ఇక్కడ? కాతంత్ర వ్యాకరణం అనేది 13వ శాతవాహన రాజైన కుంతల శాతకర్ణికి సంస్కృతాన్ని నేర్పించడం కోసం రచించబడింది. ఎవరు రాశారంటే శర్వవర్మ. ఇక బృహత్ కథ మంజరి, కథా సరిసాగరం ఈ రెండు ఎలా వచ్చినాయంటే 13వ శాతవాహన చక్రవర్తి అయినటువంటి కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి అయిన గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ అనే గ్రంథం ఆధారంగా వచ్చినాయే ఈ బృహత్ కథ మంజరి, కథా సరిసాగరం. ఈ బృహత్ కథ మంజరి ఎవరు రాశారంటే క్షేమేంద్రుడు రాశాడు. కథా సరిసాగరం అనేది సోమదేవ సూరి రాయడం అనేది జరిగింది. ఈ గ్రంథాలేమో సంస్కృతంలో ఉన్నాయి. అదే గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథనేమో పైశాచిక భాషలో ఉన్నది. ఇక కుతూహలుడు రాసింది లీలావతి పరిణయం. ఈ లీలావతి పరిణయము ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంగా, దీన్ని ఏమి వివరిస్తుంది ఈ గ్రంథంలో అంటే శాతవాహన రాజు అయినటువంటి 17వ రాజు హాలుడు శ్రీలంకపై దండయాత్ర చేసి శ్రీలంక యొక్క రాకుమార్తె అయినటువంటి లీలావతిని తీసుకొచ్చి వివాహం ఆడడం జరిగింది. అంటే హాలునికి లీలావతికి జరిగినటువంటి వివాహ మహోత్సవము ఈ గ్రంథంలో తెలియజేస్తుంది. ఎవరు రాశారు? ఇది కుతూహలుడు రాశాడు. ఇది ఆన్సర్. ఒకసారి చూద్దాం మనం. సోమదేవ సూరి అనగానే థర్డ్ A3 ఉండాలి. A4 ఇది కాదు, A2 ఇది కాదు, A1 కాదు, A3 అంటే ఇది. అంటే ఒక ఆప్షన్ తోటే మనకు ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది. అన్నిటికీ ఇలా ఉండవు, ప్రతి ఆప్షన్ చూసుకోవాలి మనము. రెండవది శర్వవర్మ B1 చూడండి, A3 B1. తర్వాత క్షేమేంద్రుడు C2 కుతూహలుడు D4. అర్థమైందా? ఇలా అంటే డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఆన్సరు మూడవది అట్లా అనుకుంటా. ఈ సందర్భంలో అసలు వీరి గురించి కొంత అవగాహన మనకు వచ్చినట్లయితే, అంటే ఎనాలసిస్ చేస్తూ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు విద్యార్థికి యాస్పిరెంట్కి సబ్జెక్ట్ పై కమాండ్ వస్తుంది. అప్పుడు ఎగ్జామినర్ ఏ రకమైన ప్రశ్న ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు. ఇలా ఎనాలసిస్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ఇతర ప్రాక్టీస్